మిథున రాశి వారి యొక్క ఫలితములు. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3, 4 పాదములలో జన్మించినటువంటి వారు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదములలో జన్మించినటువంటి వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ యొక్క మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు. అయితే ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాల్ని కనుక ఒకసారి పరిశీలిస్తే ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 6. వీరికి ఆదాయం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది, వ్యయం అనేటువంటిది అధికంగా ఉంది. అదేవిధంగా రాజపూజ్యం అధికంగా ఉంది, అవమానం అనేటువంటిది కొద్దిగా తక్కువగా ఉంది. ఏది ఏమైనప్పటికీ వీరికి కొంతవరకు మేలుగానే ఉన్నప్పటికీ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం కొంత ప్రణాళికాబద్ధంగానే వ్యవహరించడం ద్వారా ఈ సంవత్సరం అనేటువంటిది వీరికి అభివృద్ధిని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్రణాళికముగా అంటే ప్రణాళిక అనేటువంటిది లేకుండా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కనుక పాల్గొంటే కొంత ఇబ్బందులను మీరు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత అనేటువంటిది ఈ రాశి వారికి కనపడుతూ ఉన్నది. అయితే ధనలాభం మధ్యమంగా వీరికి కనిపిస్తూ ఉన్నది. వీరు అనేక విధమైనటువంటి పుణ్యకార్యములలో, ధర్మకార్యములలో, దేవతా కార్యములలో పాల్గొనేటువంటి అవకాశం వీరికి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. వృత్తి వ్యాపారాల్లో వీరికి ధనలాభం అనేటువంటిది చవిచూసే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కూడా అధికంగా స్నేహ సంబంధాలని కొనసాగించేటువంటి అవకాశం కూడా వీరికి కనిపిస్తూ ఉన్నది. అయితే వీరికి సంతానపరమైనటువంటి విషయంలో మాత్రం కొంత వారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, వారి నుండి వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కొంత మనఃక్లేశం అనేటువంటిది కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనపడుతూ ఉన్నది. అయితే ఈ సంవత్సరం అంతా కూడా చూసుకుంటే వీరికి స్వల్ప సుఖం అంటే సుఖం అనేటువంటిది కొద్దిగా తక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా మానసికమైనటువంటి ఆందోళనకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆందోళనని అధికంగా వీరు తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది. ఈ ఆందోళనని తగ్గించుకోవడానికి మనస్సును దృఢపరచుకోవడానికి ఎక్కువగా అనులోమ విలోమ ప్రాణాయామము అనేటువంటి యొక్క ప్రాణాయామాన్ని కనుక నిత్యము ఒక సాధనగా పెట్టుకొని నిత్యము కనుక చేస్తే మీకు ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి క్లేశములు లేకుండా అత్యంత శుభప్రదంగా ఈ సంవత్సరం అంతా కూడా కొనసాగుతుంది. కాబట్టి ఆ ప్రాణాయామాన్ని మీరు అధికంగా సాధన చేయండి, తద్వారా శుభ ఫలితాన్ని పొందవచ్చు. అయితే వీటిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో అంటే మృగశిర నక్షత్రంలో, ఆర్ద్ర నక్షత్రంలో, పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారి ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కనుక ఒకసారి పరిశీలిస్తే మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి వారికి 6, 2, 3గా కందాయ ఫలములు అంటే ఈ సంవత్సరం ఆ విధంగా వీరికి ఫలితాలను ఇస్తోంది. మృగశిర నక్షత్రంలో ప్రారంభం ఉన్నటువంటి 4 నెలలు క్రోధినామ సంవత్సరం ఉగాది మొదలు 4 నెలల పర్యంతం వీరికి మంచి శుభ ఫలితాలే ఉంటాయి, మధ్యమైనటువంటి యొక్క శుభ ఫలితాలు. ఆ తర్వాత 4 నెలలు కూడా కొంత తగ్గినటువంటి మధ్యమ ఫలితాలు ఉంటాయి. చివరి 4 నెలలు ఏవైతే ఉన్నాయో అవి వారికి అత్యంత శుభ ఫలితాలని మృగశిర నక్షత్రానికి ప్రసాదించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆర్ద్ర నక్షత్రం వారి యొక్క కందాయ ఫలాలను కనుక ఒకసారి పరిశీలిస్తే వీరికి 1-0-0గా ఉన్నది. అయితే సంవత్సర ప్రారంభంలో 4 నెలల పర్యంతం వీరికి శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ తదుపరి ఉన్నటువంటి 8 నెలలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొంత అశుభ ఫలితాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. అధికమైనటువంటి యొక్క ధన వ్యయము, ఎంత కష్టం చేసినా కూడా పేరును మీరు సంపాదించుకోలేకపోవడం, మీకు అంటూ ఒక సరైనటువంటి ఒక పేరు ఉండకపోవటము, చేసిన పనిలో కూడా మీకంటూ ఒక సరైనటువంటి స్థానం లేకపోవటము, తర్వాత బంధుమిత్రుల్లో కొంత వ్యతిరేకత కూడా ఏర్పడటం ఇత్యాది విషయాలన్నీ కూడాను కొంత ఆర్ద్ర నక్షత్రం వారికి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరందరూ కూడాను శుభ ఫలితాలని పొందడానికి ఎక్కువగా వీరు సంయమనాన్ని పాటించాలి. ప్రతి విషయంలో కూడా సంయమనాన్ని పాటించాలి. ఎక్కడా కూడా ఆవేశాదులకు తావివ్వకుండా మీరు సంయమనాన్ని కనుక పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వారి యొక్క ఫలితాలను కనుక పరిశీలిస్తే వీరికి 4, 1, 2గా కందాయ ఫలములు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సంవత్సర ప్రారంభంలో 4 నెలల పర్యంతం మధ్యమ ఫలితాలు అంటే మధ్యమమైనటువంటి ఆర్థిక లాభాలు, మధ్యమమైనటువంటి వ్యాపార వృద్ధి, మధ్యమమైనటువంటి వృద్ధి అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మధ్యమంలో ఉన్నటువంటి 4 నెలలు ఏవైతే ఉన్నాయో అక్కడ వివాహ ప్రయత్నాలు సఫలం కావడం, అదేవిధంగా కొంత సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో కూడా శుభ ఫలితాలని పొందడం, కుటుంబంలో సౌఖ్యం అనేటువంటిది పెరగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఆ తదుపరి 3 నెలలు చివరి 3 నెలలు ఏవైతే ఉన్నాయో వాటిలో మధ్యమమైనటువంటి శుభ ఫలితాన్ని వీరు పొందగలుగుతారు. అయితే మొత్తం మీద ఈ రాశి వారిలో ఎక్కువగా కష్టపడేది ఎవరైనా అంటే ఆర్ద్ర నక్షత్రం వారే. కాబట్టి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ఆర్ద్ర నక్షత్రం వారు తగు జాగ్రత్తల్ని ఖచ్చితంగా పాటించి తీరవలసినటువంటి ఆవశ్యకత ఎక్కువగా గోచరిస్తున్నది. వీరు ఎక్కువగా చండీ పారాయణ, అదేవిధంగా శివాభిషేకాన్ని కనుక పాటించి, అదేవిధంగా వీరికి చంద్రశేఖరాష్టకాన్ని కనుక నిత్యం పారాయణ చేసుకుంటే వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ పరిహారాల్ని పాటించి శుభ ఫలితాలని పొందాలని ఆశిస్తూ ఉన్నాను.